విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఫామ్తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. 3 వరుస మ్యాచ్ల్లో 3 సెంచరీలు సాధించి సెలెక్టర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకునే క్రమంలో చాలా కష్టపడుతున్న మయాంక్ తన ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు. హైదరాబాద్తో జరిగిన రౌండ్ మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ 104 బంతుల్లో 124 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు 2 సిక్సర్స్తో అదరగొట్టాడు. ఈ సెంచరీకి ముందు అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ జట్లతో జరిగిన మ్యాచ్ల్లోనూ మయాంక్ అగర్వాల్ చెలరేగిపోయాడు. అరుణాచల్ ప్రదేశ్పై కేవలం 45 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేయగా, పంజాబ్తో మ్యాచ్లో 127 బంతుల్లో అజేయంగా 139 పరుగులు సాధించాడు. ఇక ఇన్ని పరుగులు చేస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో మయాంక్ అగర్వాల్ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగంగా ఉన్నప్పటికీ కేవలం 4 మ్యాచ్లు ఆడే అవకాశం మాత్రమే లభించింది. కానీ ఆ 4 మ్యాచ్ల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో అతన్ని విడుదల చేయాలని హైదరాబాద్ జట్టు నిర్ణయించింది. ఇక ఈసారి మెగా వేలంలో ₹1 కోటి బేస్ ధరతో పాల్గొన్నప్పటికీ మయాంక్ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అయితే ఎస్ఆర్హెచ్ వదిలేసిన తర్వాత ఇంత బాగా ఆడుతున్న మయాంక్ను చూసి మమ్మల్ని దెబ్బేశావుగా అని సన్ రైజర్స్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.